హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తొలినాటి తెలంగాణ ఉద్యమ గలసారథి దాశరథి. తెలంగాణ వైతాళిక కవినేత దాశరథి తెలంగాణ సాయుధ పోరాటంలో కవితా జ్వాలలు రగిల్చిన కలంయోధుడు. దాశరథి కృష్ణమాచార్య జయంతి జూలై 22. తెలంగాణ అన్న పదం వినపడగానే దాశరథి తెలుగువారి మనసులో మెదులుతాడు. అది విప్లవ గీతమైన, ప్రేమ గీతమైన, స్ఫూర్తి గీతమైన, తెలుగు పదాల కమ్మదనం, భాషా సొగసుల గుబాలింపు నిండుకున్న కవిత్వం దాశరథి స్వంతం. నిజాం కాలంలో రాసిన దాశరథి గీతాలు మొన్నటి తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే గొప్పగా ప్రాచుర్యం పొందాయి. కొత్త పాటలతో పోటీపడి మరీ ఉద్యమకారులను ఉత్తేజపరిచాయి. తెలంగాణలో జన్మించిన గొప్ప వైతాళికులలో మహాకవి దాశరథి అగ్రశ్రేణికి చెందిన దాశరథి. హైదరాబాద్ సంస్థాన విముక్తి మహోద్యమంలో దూకి నిజాం నవాబు అలీఖాన్ను ఎదిరించి తెలంగాణ విముక్తికై కారాగార శిక్ష అనుభవించి లక్ష్యాన్ని సాధించిన స్వతంత్రోద్యమ కవిసింహం దాశరథి. దాశరథిగా సుపరిచితులైన దాశరథి కృష్ణమాచారి 1925 జూలై 22 నాడు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా చెనుగూడూరు గ్రామంలో శ్రీమతి వెంకటమ్మ, శ్రీమాన్ వెంకటాచార్యులకు జన్మించారు. దాశరథి రంగాచారి దాశరథి ఆయన తమ్ముడు. చెనుగూడూరులో 4వ తరగతిని ఖమ్మం ఉస్మానియా హైస్కూల్లో మెట్రికులేషన్ను పూర్తి చేశారు. ఖమ్మంలో చదువుకుంటున్నప్పుడే మిర్జాగలం శృంగారాత్మక సాహిత్యాన్ని, ఇక్బాల్ విప్లవ గీతాలను అధ్యయనం చేశారు. మరోవైపు ఉపనిషత్తుల సారాన్ని ఎదనిండా నింపుకున్నారు దాశరథి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబోనో అందాక ఈ భూగోళమున అగ్గిపెట్టెదను అంటూ విప్లవ చైతన్య మూర్తి అయి ప్రజ్వరిల్లినాడు. ప్రజల బాధలకు కారణభూతులైన భూస్వామ్యుల ఆట కట్టించాలని రైతుల హక్కుల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులతో కలిసిపోయారు. కార్యకర్తగా, కావ్యకర్తగా ఉద్యమించారు. కోయగూడలలో తిరిగి వాళ్లను సమైక్యపరిచారు. లంబాడీలను, హరిజనులను, రైతులను, కూలీలను, వర్తకులను మేల్కొల్పి వాళ్లను స్వతంత్రోద్యమంలో భాగస్వామ్యులుగా చేశారు. పుంకానుపుంకాగా కవితలు రచించి పీడిత ప్రజల భావాలకు ప్రతినిధిగా తన కళాన్ని జలింపించారు. తెలుగు భాషా సంస్కృతుల పునరుద్ధరణ కోసం ఆంధ్ర సారసత్వ పరిషత్తు సభలో పాల్గొని కావ్యగానం చేసేవారు దాశరథి. ఆంధ్ర సారసత్వ పరిషత్తు ప్రథమ వార్షికోత్సవ సభ 1944లో ఓరుగల్లు కోటలో ఏర్పాటైంది. రజకారులు సభపై వేసిన పచ్చని పందిళ్లను తగలబెట్టారు. అప్పుడు దాశరథి నిర్భయంగా జ్వాలలో ఆహుతి అయిపోతాం గాని కవి సమ్మేళనం జరిపి తీరుతామంటూ గలం విప్పి, ఓ పరాధీన మానవ, ఒపరాని దాస్యము విదల్చలేని శాంతమని తలుపులను ముష్టిబంధన కలిచివైచి చొచ్చుకొని పొమ్ము స్వతంత్ర స్వరూపురమ్మ అంటూ ప్రబోధించారు. ఆనాటి సభాధ్యక్షులైన సురవరం ప్రతాపరెడ్డి వెంటనే లేచి, సింహగర్జన చేశావు నాయనా అంటూ దాశరథిని మెచ్చుకున్నారు. దేవులపల్లి రామానుజారావు దాశరథి మెడలో పుష్పహారం వేసి కౌగిలించుకున్నారు. తరువాత ముంచర్యాలలో జరిగిన ఆంధ్ర సారసత్వ పరిషత్తు సభ కవి సమ్మేళనానికి దాశరథి అధ్యక్షత వహించి ప్రజలను ప్రబోధించారు. 1945, 1946 ప్రాంతంలో దాశరథికి కమ్యూనిస్టులతో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. అప్పుడు దాశరథి హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడానికి మహోద్యమాన్ని సాగిస్తున్న స్టేట్ కాంగ్రెస్ లో చేరినారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో జాములాపురం కేశవరావు, కొండ వెంకటరంగారెడ్డి, మూడపాటి హనుమంతరావు మొదలగు వారితో కలిసి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఇదే మాట పదే పదే అనేస్తాను అంటూ నిజాం రాజు జన్మజన్మల బూజు అంటూ ఉద్యమ కవితావేశ మూర్తి అయి దాశరథి సత్యాగ్రహానికి తలపడ్డారు. అప్పటిదాకా పొంచి ఉన్న పోలీసుల గార్లో గ్రామంలో దాశరథిని అరెస్టు చేసి నిజాం ప్రభుత్వం దాశరథికి 16 నెలల కఠిన కారాగార శిక్షను విధించింది. కొన్ని నెలలు వరంగల్ జైల్లో ఉంచి తరువాత దాశరథిని నిజామాబాద్ సెంట్రల్ జైలుకు పంపించింది. నిజామాబాద్ జైల్లో దాశరథి ముఖం కడుక్కునే బొగ్గుతో జైలు గోడ మీద, ఓ నిజము పిశాచము, కనరాడు నిన్ను బోలిన రాజు, మాకెన్నడేని తెగలేని తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాస్తే జైలు అధికారులు తుడిచివేయించారు. అప్పుడు అదే జైల్లో ఉన్న వట్టికోట అల్వారు స్వామి మళ్లీ గోడ మీద రాసేవారు. జైల్లో దాశరథి స్వామి రామానంద తీర్థును దర్శించుకున్నారు. స్వామీజీ దాశరథి సహనాన్ని ప్రశంసించినారు. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ కోటి అందాల జాన, నా తెలంగాణ సీమ సౌందర్య సీమ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తెలంగాణ తల్లిని వెన్నోళ్ల ప్రశంసించిన తెలంగాణ ముద్దుబిడ్డ దాశరథి. తెలంగాణలోని కోటి ధీరుల గణధ్వనినే గాక ఇలా గోల ముందుండేడి ఎల్లూరి శబ్దాన్ని నేను, నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అని చాటగలిగిన ప్రపంచ ప్రజాకవి దాశరథి.
అగ్నిధార మొదలు నేత్రపర్వం దాకా 30కి పైగా గ్రంథాలు రచించారు దాశరథి. 200కు పైగా చలనచిత్ర గీతాలు రాశారు. దాశరథిని గూర్చి అనేక విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి. ఆయన రచనలు అనేక భాషల్లోనికి అనువాదితమైనాయి. తెలుగులో గుజాల్ రూపాయి ప్రక్రియలను ప్రప్రథంగా ప్రవేశపెట్టిన ప్రయోక్త దాశరథి మహాకవే. విప్లవ గీతాలే కాదు, సినిమా పాటలు రాసి తనలో ఉన్న నిజమైన సాహిత్యకారుని బయటపెట్టుకున్నాడు. విప్లవం, ప్రేమ, భక్తి, స్ఫూర్తిదాయక గీతాలు ఏవైనా నిజాయితీతో రాసేవాడే కవి అన్నట్లు దాశరథి తన కలం నుండి పాఠకునికి, ప్రేక్షకునికి కావలసిన సాహిత్యం సొగసులతో కూడిన సౌరభాన్ని అందించారు. అందమైన చిన్న చిన్న తెలుగు పదాలతో అనంత భావాలను పలికించే కలం దాశరథి గారిది. దాశరథి సినీ ప్రయాణం 1961లో ఇద్దరు మిత్రులతో మొదలై వాగ్దానం, అమరశిల్ప, జక్కన్న, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, దాగుడు మూతలు, మూగ మనసుల నుండి 1971లో వచ్చిన మనసు మాంగల్యం వరకు కొనసాగింది. నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంటే లోకాలు గెలవనీరా అన్న ఓ ఉంగరాల ముంగురాల రాజు, నీ హంగు చూసి మోసపోనులేరా అన్న ఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ అంటూ ప్రేమ గీతాలు పలికిన దాశరథి కలం ఎక్కడా ఆగలేదు. అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరేయి నీధోయి స్వామి అని జావలీలతో రాసిన దాశరథికే చెల్లింది. అలాగే మంగళగౌరి మముగన్న తల్లి, మా మనవి దయతో వినవమ్మ అన్న భక్తరసోత్తరమైన పాట ఇప్పటికీ వేడుకలలో అందరి ఇళ్లలో వినపడుతుంది. గోదారి గట్టుంది, గట్టు మీద సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది అనే మూగ మనసులు సినిమా పాట. నాది ఆడజన్మేలో కన్నయ్య, నల్లని కన్నయ్య, నిన్ను కనలేని కనులుండనా అనే అర్థాలతో కూడిన పాటైన రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడరారా కృష్ణయ్య అన్న బాధాత్పత హృదయాలతో దేవుని వేడుకునే పాటైన అన్నీ వేటికవే సాటి. జాతీయోద్యమ రథసారథిగా భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామ్రపత్ర సన్మానాన్ని, అప్పటి ఉపరాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ చేతుల మీదుగా సన్మానాన్ని అందుకున్నారు దాశరథి. కళాపరిపూర్ణ, డి లిట్ వంటి గౌరవ పట్టాలతో వివిధ విశ్వవిద్యాలయాలు దాశరథిని సన్మానించాయి. అమెరికా తెలుగు వాళ్ల ఆంధ్ర కవితా సారథిగా సన్మానించారు. ఒంగోలు నగరం గండబెండేరం తొడిగి సన్మానించింది. వరంగల్లు దాశరథికి స్వర్ణోత్సవం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977లో ఆస్థాన కవిగా నియమించి సన్మానించింది. ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా ఎంపిక చేసి గౌరవించారు. అనేక దేశాలలో పర్యటించి దాశరథి తెలుగు భాష సాహిత్య సంస్కృతులను గూర్చి ప్రసంగించారు. దాశరథి కృష్ణమాచార్య పేరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య అవార్డును ఏర్పరిచింది. గత సంవత్సరం ఈ అవార్డును ఏదుర్లి శివారెడ్డికి ఇచ్చారు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన దాశరథి అనారోగ్యానికి గురై 1987 నవంబర్ 5వ తేదీ ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. భౌతికంగా దాశరథి లేకున్నా ఆయన చూపిన బాట, మాట, పాట ఇంకా తెలుగువారిని, ముఖ్యంగా తెలంగాణ వాదులను వెన్నంటే ఉంటాయి కూడా.